Hello students, welcome to online classes ABN and PR College of Science Kovuru. 6th semester, third BCom General paper Financial Services. Paper Financial Services. సో ఆల్రెడీ ప్రీవియస్ సిరీస్లో మనం ఈ యొక్క ఫస్ట్ యూనిట్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం సెకండ్ యూనిట్లో మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ యొక్క సెకండ్ యూనిట్ యొక్క టైటిల్ ఏంటంటే మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం మర్చెంట్ బ్యాంకింగ్. ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అన్నది ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. అంటే మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ని 2 టైప్స్లో డివైడ్ చేయడం జరిగిందండి. అసెట్ బేస్డ్, ఫీ బేస్డ్, ఆస్తి ఆధారిత, రుసుము ఆధారిత అనే సేవల కింద విభజించడం జరిగింది. ఈ యొక్క ఆస్తి ఆధారిత సేవల్లో మర్చెంట్ సర్వీసెస్ అన్నది ఒక సర్వీస్ అని మనం చెప్పుకోవచ్చండి. అసలు మర్చెంట్ సర్వీస్ అంటే ఏంటి, మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అని మనం చెప్పుకుందామండి. సో మర్చెంట్ బ్యాంకింగ్ ఈజ్ బేసికల్లీ ఏ సర్వీస్ బ్యాంకింగ్ కన్సర్న్డ్ విత్ ప్రొవైడింగ్ నాన్ ఫండ్ బేస్డ్ సర్వీసెస్ ఆఫ్ అరేంజింగ్ ఫండ్స్ rather than provide them. The merchant banking merely adds you need it with increasing complexity and requiring of modern business. సో మనం ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ కోసం చెప్పుకుంటే ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది మనకి చాలా అతి ముఖ్యమైన సర్వీసుల్లో ఒక సర్వీస్ అని మనం చెప్పవచ్చండి. అంటే దీనికి మనం విత్తన సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రత్యామ్నాయ విత్త వనరుల గురించి కార్పొరేట్ రంగంతో తప్పనిసరిగా ఆలోచించవలసి వచ్చిందండి. విత్తానికి మనకి లోటు ఏర్పడేది, ఆ లోటుని ఎలా తీర్చుకోవాలనే దానికోసం ఏర్పడింది. అంటే ఇటీవల కాలంలో ఏమైందంటే ప్రముఖ కంపెనీలు మార్పుడు చేసుకోదగిన డిబెంచర్లు కానీ, ఆధిక్యపు వాటాలు కానీ, హక్కుల వాటాలు కానీ లేదా మొదలైన వాటి జారీ ద్వారా విత్తాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాయండి. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇంకొన్ని కంపెనీలు ముందరికి ఏం చేసినాయి అంటే ఈ విత్తాలు సమకూర్చుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఏం చేసినాయి, వారి యొక్క డిబెంచర్లు కానీ, ఆధిక్య వాటాలు కానీ లేదా హక్కుల వాటాలు కానీ ఇష్యూ చేయడం మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి అంటే కమర్షియల్ పేపర్స్, వాణిజ్య పత్రాలు, వెంచర్ క్యాపిటల్, సాహసమూలకం, లీజ్, కౌలు, మర్చెంట్ బ్యాంకింగ్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా సర్వీసెస్ని ద్వారా ఆ యొక్క విత్తాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చేయండి. సో మనం అసలు ఫస్ట్ మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో కార్పొరేట్ ఇతర సెక్యూరిటీలను మార్కెట్ చేయడమే మర్చెంట్ బ్యాంకింగ్ అని మనం చెప్పచ్చండి. కార్పొరేట్ మరియు ఇతర సెక్యూరిటీలను కార్పొరేట్ చేయడమే మర్చెంట్ బ్యాంకింగ్ అని చెప్పచ్చు. అంటే ఇంకా సెక్యూరిటీలు కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, చందాలు కట్టడం కానీ, నిర్వహణ సంప్రదించడం కానీ, లేదా సలహాలు ఇవ్వడం కానీ, లేదా కార్పొరేట్ సేవలతో సంబంధం కలిగి జారీ నిర్వహణ వ్యాపారంలో ఉన్న ఏ వ్యక్తినైనా మర్చెంట్ బ్యాంకులు అని అనొచ్చండి. అంటే వీటిలో ఏం చేస్తుంటారు, ద మర్చెంట్ బ్యాంకర్ నౌ యాడ్స్ ఇన్స్ట్రక్షన్ విచ్ అండర్స్టాండ్ ద రిక్వైర్ ఆఫ్ ద ఎంటర్ప్రీనియర్ ప్రమోట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్, స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ మనీ మార్కెట్ అండ్ అదర్. సో ఇక్కడ ఈ యొక్క ఒక డెఫినేషన్ మనం చూసుకుంటే ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ కోసం ఏం చెప్పారంటే బ్యాంకింగ్ కమిషన్ వారి పరిభాష పద్ధతుల ప్రకారం ఏం చెప్పచ్చంటే సిండికేషన్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూర్చడం,
ప్రాజెక్టు అభివృద్ధి, పెట్టుబడి నిర్వహణ, చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలను ఇవ్వడం, వివిధ రకాలైన విధులు ట్రస్టులను అందించడం మొదలైన సేవలను ప్రతిపాదిస్తాయి. ఈ సేవలను విస్తృత ప్రాతిపదిక మీద అందించడాన్నే మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఏంటి సర్వీసెస్ మనకి అంటే సిండికేషన్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూర్చడం, అలాగే ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి, పెట్టుబడి నిర్వహణ, చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలను ఇవ్వడం, అలాగే వివిధ రకాలైన విధులు ట్రస్టులను అందించడం, అలాగే మొదలైన సేవలను ప్రతిపాదిస్తూ ఈ యొక్క ప్రతిపాదిక సేవలన్నీ కూడా అందించేదాన్నే మర్చెంట్ బ్యాంకింగ్ అని చిన్న నిర్వచనం చెప్పడం జరిగిందండి. అయితే ఈ యొక్క కొన్ని మర్చెంట్ బ్యాంక్ యొక్క సేవలుగా మనంగా చూసుకున్న లేకపోతే విధుల పరంగా మనం చూసుకున్న కొన్ని ఉన్నాయండి. వాటిని మొట్టమొదటిగా మనం చూసుకునేప్పటికీ సో ద సర్వీసెస్ మర్చెంట్ బ్యాంకర్స్, ద సర్వీస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్. ప్రాజెక్ట్ కౌన్సిలింగ్ అంటే మనం దీన్ని తెలుగులో ఏం చెప్పచ్చు అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చండి. సో ప్రాజెక్ట్ కౌన్సిలింగ్ ఏ మర్చెంట్ బ్యాంకర్ హెల్ప్స్ ద ఎంటర్ప్రెన్యూర్ ఇన్ conception of idea, identification of project, preparation of projects, feasibility reports, fixing locations, operating money, approvals from state and central government departments. సో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వరకు చూసుకుంటే ఈ యొక్క మర్చెంట్ బ్యాంకర్లు తమ ఖాతాదారులకు పలు మార్గాలలో సహాయం చేస్తూ ఉంటారండి. అంటే ప్రాజెక్టు కోసం ఒక ప్రాజెక్ట్ విషయాన్ని గురించి సలహా ఇవ్వడం కానీ, సాధ్యత అధ్యాయాలను తయారు చేయడం కానీ, ప్రాజెక్టు కోసం ఫైనాన్షియల్ మూలను కొనుగొని రాయితీల గురించి సలహాలు ఇవ్వడం కోసం, లేదా ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర లేకపోతే కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈ యొక్క పర్మిషన్స్ తీసుకోవడం అంటే అప్రూవల్స్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. దీన్ని మనం ప్రాజెక్ట్ కౌన్సిలింగ్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి స్పాన్సర్ ఆఫ్ ఇష్యూ అంటే మర్చెంట్ బ్యాంకర్స్ హ్యాడ్స్ యాజ్ ఎ స్పాన్సర్ ఆఫ్ ఇష్యూ అదర్ దాన్ సోర్స్ ఆఫ్ ద ఫైనాన్స్. సో ఎవరైతే మనకి స్పాన్సర్షిప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం తెలుసుకుని దే ప్రిపేర్ ద పర్పస్, గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ సెబీ, ఎంగేజ్ అండర్రైటర్స్, బ్రోకర్స్ అండ్ బ్రోకర్ ఫర్ ఇష్యూస్. సో ఎవరైతే సెబీ ద్వారా అప్రూవల్ పొందిన అండర్ రైటింగ్స్ అంటే చందాదారులు కానీ, బ్యాంకర్స్ కానీ, బ్యాంకర్స్ ఆఫ్ ఇష్యూ. సో ఇది మధ్యలో ఎవరు ఉంటారు? మీడియేటర్ ఉంటారు. ఆ యొక్క స్పాన్సర్ ఆఫ్ ఇష్యూ అనేది ఎలా జరగాలి ఏంటి అన్నది కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి క్రెడిట్ సిండికేషన్. సో మర్చెంట్ బ్యాంకర్స్ అండర్టేక్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫైల్స్, లోన్ అప్లికేషన్స్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ బిహెల్ప్ of promotes from different financial institutions from meeting long term as well working capital required of their clients. సో మనకి ఈ యొక్క క్రెడిట్ సిండికేషన్లో ఈ యొక్క ఎవరైతే మనకి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వారి దగ్గర నుంచి ఇవి లాంగ్ టర్మ్ కానీ వర్కింగ్ క్యాపిటల్ కానీ వచ్చేలాగా మనం చూసుకోవడానికి ఈ యొక్క మర్చెంట్ బ్యాంకర్స్ అన్ని ఉపయోగపడుతుంది. సో మర్చెంట్ బ్యాంకర్స్ అండర్టేక్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫైల్స్ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ని ప్రిపేర్ చేసి లోన్ అప్లికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ వి హెల్ప్ ప్రమోట్ ద డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ యొక్క తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్ట్ని బట్టి ఆ యొక్క ఏ విధంగా విత్తాన్ని సమకూర్చుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క క్యాపిటల్ రిక్రూట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్రూట్మెంట్ మనం సాధించుకోవాలి అన్నది ఈ యొక్క క్రెడిట్ సిండికేషన్ ద్వారా మనం ఆ సర్వీస్ అన్నది మర్చెంట్ బ్యాంక్స్ వారు పొందుతూ ఉంటారండి. తర్వాత వచ్చరికి సర్వీసింగ్ ఆఫ్ ఇష్యూ.
servicing of issue. So even merchant bankers keep register of shareholders and debenture holders of their clients companies act as paying agents for the dividends. సో ఈ యొక్క సర్వీస్ ఇష్యూ వచ్చేటంటే ఈ యొక్క దీంట్లో మనం పబ్లిక్ ఇష్యూ అని కూడా మనం చెప్పచ్చండి. అంటే మర్చెంట్ బ్యాంక్ ఏం చేస్తుంటే సలహాలు కానీ మరియు కంపెనీలకి ప్రజా సమస్యలు నిర్వహించబడుతుంది. అలాగే ఏవైతే ప్రజా సమస్య యొక్క సమయం గురించి సలహాలు మరియు సమయం పరిమాణం మరియు ధరపై సలహాలు ఇస్తూ ఉంటుందండి ఇది. అయితే ఈ సమస్యలకు మేనేజర్గా వ్యవహరించి మరియు సెక్యూరిటీలకు దరఖాస్తు చేసుకుంటూ వాటి కేటాయింపుకు సలహాలు ఇవ్వడం, అలాగే పూచి ఉండడం, అలాగే బోగర్లు నియమించడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఇష్యూలో మనకి సర్వీస్ ఆఫ్ ఇష్యూలో మనం పాయింట్స్ కింద మనం చెప్పచ్చండి. నెక్స్ట్ వచ్చేటికి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అంటే పెట్టుబడి నిర్వహణ. సో ఈ యొక్క పెట్టుబడి నిర్వహణలో మనం చూసినప్పటికీ మర్చెంట్ బ్యాంకర్స్ రెండర్ అడ్వైజ్ టు మ్యాటర్ relating to investment decision, efforts of taxation, inflation, gilt-edged and other securities. They also undertake the functions of buying and selling securities their clients' companies. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ఏదైతే చందాపూచి అండర్ రైటింగ్ చందాపూచి ఉంటుందో వాటిని అమ్మకాలు కానీ కొనుగోలు చేయడం కానీ ఎలా చేయాలి, అలాగే మర్చెంట్ బ్యాంక్స్ యొక్క అడ్వైజర్స్ కూడా ఇస్తూ ఉంటుందండి. అంటే ఏ యొక్క అంశాల్లో అంటే ఇన్వెస్ట్మెంట్ డిజైనింగ్ అంటే పెట్టుబడి విధానంలో కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అయ్యే పన్ను విధానంలో కానీ అట్లా ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏంటి అన్నది అట్లా వాటికి సెక్యూరిటీస్ ద్వారా మనం ఎలా పొందాలి అన్నది ఈ యొక్క ఇన్వెస్ట్ మేనేజ్మెంట్లో మనకి తెలియజేయడం జరుగుతుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకా మనం చూసుకునేప్పటికీ నెక్స్ట్ వచ్చేటికి అరేంజ్మెంట్ ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే మనం స్థిర డిపాజిట్లను ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో మర్చెంట్ బ్యాంకర్స్ హెల్ప్స్ టు కంపెనీస్ ఇన్ రేజ్ ద ఫైనాన్స్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో మనం ప్రజల దగ్గర నుంచి పబ్లిక్ సెక్టర్ యూనిట్ల దగ్గర నుంచి ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అని మనం ఎలా పొందాలి అంటే మర్చెంట్ బ్యాంకులు ప్రభుత్వ రంగ యూనిట్లుగా మరియు ప్రభుత్వ ప్రయోజనం అనేక సేవలు అందిస్తూ ఉంటాయండి. వారి యొక్క దీర్ఘకాలిక మూలధనాన్ని పెంచడం, అలాగే సెక్యూరిటీలు మార్కెటింగ్, విదేశీ సహాయం మరియు దీర్ఘకాలిక రుణాలపై ఏర్పాటుకు ఇచ్చే సంస్థల నుండి ఆర్థిక సహాయం అన్నది చేస్తూ ఉంటుందండి. సో ఇది వచ్చేటికి మనం ఈ యొక్క యూనిట్ యొక్క సేవలు అంటే ఈ యొక్క అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ చూసినప్పటికీ మర్చెంట్ బ్యాంక్ ప్రభుత్వ రంగ యూనిట్లు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు అనేక సేవలు అందిస్తూ ఉంటాయండి. వారి యొక్క దీర్ఘకాలిక మరియు మూలధనాన్ని పెంచడం, అలాగే సెక్యూరిటీలను మార్కెటింగ్, అలాగే విదేశీ సహాయం మరియు దీర్ఘకాలిక రుణాలు ఏర్పాటు ఇచ్చే సంస్థల నుండి ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఉంటాయండి. తర్వాత వచ్చేటికి అదర్స్లో వచ్చేటికి ఏంటంటే ఇంకా మనకి కార్పొరేట్ ద కౌన్సిల్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అలాగే సర్వీస్ టు ఎన్ఆర్ఐస్, అలాగే అసిస్టెన్స్ టు ఎన్జిఓస్, అలాగే అరేంజ్ టు టెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ డిస్క్. సో ఇలాంటివన్నీ కూడా మనకి యొక్క మర్చెంట్ బ్యాంక్ వల్ల అదర్ సర్వీసెస్లో మనం చెప్పుకోవచ్చండి. అంటే ఇంకా మనం దీంట్లో ఇంకా ఏం చెప్పుకోవచ్చండి అంశాలు ఇవి మెయింటైన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఒక వ్యాపారి బ్యాంక్ తన క్లయింట్ పెట్టుబడులను నిర్వహిస్తూ ఉంటుందండి. ఇది పెట్టుబడులు సురక్షితంగా ద్రవ్యం మరియు ఖాతాదారుని కొరకు లాభదాయకంగా చేస్తూ ఉంటుందండి. ఇది పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే దాని ఖాతాదారుల నిపుణులను మార్గదర్శకంగా అందిస్తూ ఉంటాయని మనం చెప్పచ్చు. అంటే ఒక వ్యాపారి అంటే బ్యాంకు తన ఏవైతే క్లయింట్ ఉన్నాడో ఆ క్లయింట్ యొక్క పెట్టుబడులు కానీ నిర్వహిస్తూ ఉంటుందండి. అయితే ఆ పెట్టుబడులు సురక్షితంగా మరియు ద్రవ్య మరియు ఖాతాదారుని వరకు లాభదాయకం చేస్తూ ఉంటుందండి. అది పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ఖాతాదారులకు నిపుణులకు మార్గదర్శనం అందిస్తాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకా కొన్ని చిన్న సంస్థలకు కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ ప్రత్యేక సహాయాన్ని కూడా అందిస్తూ ఇవన్నీ అదర్స్లో మనం తీసుకొచ్చండి.
అంటే మర్చెంట్ బ్యాంకులు వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ విధానాలు మరియు రాయితీలు గురించి చిన్న సంస్థలకు సలహాలు ఇస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకా ద్రవ్య మార్కెటింగ్ వ్యవహారాలు కూడా నిర్వహిస్తూ ఉంటుందండి ఫైనాన్షియల్గా. అంటే మర్చెంట్ బ్యాంక్ యొక్క వ్యవహారాలు స్వల్పకాలిక మరియు ద్రవ్య మార్కెట్ సాధనాల కిందకు వస్తాయని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క ప్రభుత్వ బాండ్లు కానీ, లేకపోతే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు జారీ చేసిన డిపాజిట్ సర్టిఫికేట్లు కానీ, లేకపోతే పెద్ద కార్పొరేట్ సంస్థల యొక్క జారీ చేసిన వాణిజ్య పత్రాలు కానీ, ప్రభుత్వం చేసిన ట్రెజరీ బిల్లులు కానీ, ఇవన్నిటిని కూడా వ్యవహరిస్తూ ఉంటాయని మనం చెప్పచ్చు. సో మర్చెంట్ బ్యాంక్ యొక్క సేవలు అన్నప్పుడు ఈ యొక్క కొన్ని సేవల కోసం మనం చెప్తే సరిపోతుంది. అలాగే మన యొక్క ఇండియాలో ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ సిస్టమ్ అన్నది ఎలాగ ఉద్భవించింది ఏంటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ వచ్చరికి మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. సో ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ సచ్ యాజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యావ్ floated who is owned by subsidiaries namely SBI Capital Market Limited, SBI Cap, Canara Banks Financial Services Limited, CanFin, Bank of Baroda Financial Services Limited, BOB facing presently for carrying the merchant banking activities. సో మన ఇండియాలో వచ్చేటికి ఎక్కువగా ఈ యొక్క బ్యాంక్స్ అనేవి మర్చెంట్ బ్యాంక్ కంపెనీస్ కింద మార్చేయని మనం చెప్పచ్చండి. దాంట్లో మొట్టమొదటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కెనరా బ్యాంకు, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో వీళ్ళు ఎలా చేస్తారు, ఎస్బీఐ వచ్చేటికి ఎస్బీఐ క్యాప్ అని, అలాగే ఈవెన్ క్యాన్ బ్యాంక్ వచ్చేప్పటికి CanFin అని, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేటికి BOB ఫీజీఎల్ అని ఇలాగా రిప్రజెంటేటివ్ వాటిని పిలుస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్ ద మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్. చాలా విదేశీ బ్యాంకులని మర్చెంట్ బ్యాంక్స్ ఆఫర్స్ అని మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేది ICICI కానీ, IFC కానీ, IDBI హ్యాస్ ఆల్సో ఎంటర్ దిస్ ఫీల్డ్. సో మనకి ఈ యొక్క మర్చెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయినలో ICICI కానీ, IFC కానీ, IDBI కానీ ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ అయింది మనం చెప్పచ్చండి. సో ప్రైవేట్ కన్సల్టరీ ఫార్మ్స్ DCB ఫైనాన్షియల్ కన్సల్టెంట్, క్రియేట్ క్యాపిటల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, JM ఫైనాన్షియల్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ లిమిటెడ్. సో ఇలాంటి ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ కూడా ఫార్మ్స్ కూడా DCB ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కానీ, క్రియేట్ క్యాపిటల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, JM ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ కానీ సో మనకి ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ సర్వీస్కి ఇంట్రొడ్యూస్ అయ్యింది మనం చెప్పొచ్చండి. టెక్నికల్లీ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్ proportionally merchant banking houses such as the VMC project technologies are also solely coming in India. So VMC project టెక్నాలజీ ఇన్ ఇండియా కూడా మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయిందని మనం చెప్పచ్చండి. అసలు మనం ఒక పరంగా హిస్టరీ పరంగా చూసుకుంటే అసలు ఇండియాలో ఎలా వచ్చింది ఏంటి అనేది మనం చూసుకుంటే, సో ప్రపంచ దేశాల్లో మొత్తం పోలిస్తే మర్చెంట్ బ్యాంకింగ్ సేవల యొక్క చరిత్ర చాలా చిన్నదని మనం చెప్పవచ్చండి. అంటే స్వల్పం మనం చెప్పచ్చు. అంటే మన దేశంలో మర్చెంట్ బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి RBI నుండి ఎప్పుడు పర్మిషన్ వచ్చిందంటే మనకి 1967 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేషనల్ గ్రేట్ సెల్ బ్యాంక్ అనే ఒక విదేశీ బ్యాంక్ లైసెన్స్ పొందిందని మనం చెప్పొచ్చండి. ఈ యొక్క మర్చెంట్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి 1967లో మొట్టమొదటిగా నేషనల్ గేట్లెస్ బ్యాంక్ అనే విదేశీ బ్యాంక్ లైసెన్స్ పొందిందని మనం చెప్పొచ్చండి. అయితే ఈ యొక్క భారతీయ బ్యాంకుల్లో మొట్టమొదటిసారిగా భారతీయ స్టేట్ బ్యాంక్ 1972లో మర్చెంట్ బ్యాంకింగ్ విధానం పుడుతుందని చెప్పొచ్చండి. మన ఇండియన్ బ్యాంకులో మనం చూసేసరికి మొట్టమొదటిగా ఏది ఇంట్రొడ్యూస్ అయిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 1972లో ఇంట్రొడ్యూస్ అయిందని చెప్పొచ్చండి. అయితే బ్యాంకింగ్ కానీ ఆర్థిక సంస్థలో భారత పారిశ్రామిక పెట్టుబడి సంస్థ 1974 నుండి అలాగే మర్చెంట్ బ్యాంకును అందిస్తుంది. అంటే IDBI ఇప్పటి నుంచి 1974 నుండి IDBI అనేది వచ్చింది. అలాగే 1980 తర్వాత మూలధన మార్కెట్లో వచ్చిన మార్పుల వల్ల పెట్టుబడి అవకాశాలు పెరగడంతో వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు మర్చెంట్ బ్యాంక్ సేవలు అందించడం మొదలుపెట్టినాయి. సో 1980s తర్వాత కొన్ని ఫైనాన్షియల్ మార్కెట్లో కొన్ని చేంజెస్ చేయడం వల్ల వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఇంట్రొడ్యూస్ అయిన మనం చెప్పొచ్చు. అలాగే దాదాపుగా 2 దశాబ్దాల కాలంలో మనకి నిలిచిపోయిందని చెప్పొచ్చండి. అయితే మళ్ళీ 1991 ఆర్థిక సంవత్సరాల తర్వాత ఉధృతంగా కొనసాగిందని చెప్పొచ్చండి. సో 1992-93 సంవత్సరంలో దగ్గర 115కు పరిమితమైన మర్చెంట్ బ్యాంకుల సంఖ్య 1993-94 వచ్చేటికి 501కి చేరిందని మనం
చెప్పచ్చండి. అంటే 1992, 93లో ఎన్ని ఉన్నాయి, 115 మర్చెంట్ బ్యాంక్స్ ఉంటే అది 93, 94 వచ్చరికి 501కి చేరిందని మనం చెప్పచ్చండి. దగ్గర దీంట్లో ఒక 50 కమర్షియల్ బ్యాంక్స్ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క భారతదేశంలోని పెట్టుబడి వాతావరణాన్ని అనుసరించి మర్చెంట్ బ్యాంక్ వ్యవస్థ అవకాశం ఎక్కువగా భవిష్యత్తుగా ఉందని మనం చెప్పచ్చండి. సో 1997కి పూర్వం ప్రైవేట్ కంపెనీలు తక్కువగా ఉంటే దగ్గరగా వీటి యొక్క జారీ చేసిన 90 కోట్లు ఉంటే 80వ దశాబ్దానికి దగ్గరగా 100 కోట్లకి, అలాగే 1990 నాటికి 12,700 కోట్లకు పెరిగిందని మనం చెప్పచ్చండి. సో ఇది మన యొక్క భారతదేశంలో మర్చెంట్ బ్యాంక్ యొక్క పద్ధతి అభివృద్ధి అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క పద్ధతి వల్ల ఇలాగ అంటే మర్చెంట్ బ్యాంక్ సర్వీసెస్ కానీ మర్చెంట్ బ్యాంక్ యొక్క ఇండియాలో ఎలా ఏంటి అన్నదంటే ఇలా మనం యూనివర్సిటీ పరికాటిలో ఇలా రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.